వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. నడుములో ఎముకలు జారడం, నవీన ఆయుర్వేద వైద్యం శ్రీ గురు ఆయుర్ కేర్ ఫార్మా, గురు ఆయుర్ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, బోడుపల్, జియాపల్లి. 14 తరాల వైద్య వారసులు. వైద్యరత్న డాక్టర్ బుక్క మహేష్ బాబు, ఎండి. వెన్ను, నరాలు, కీళ్లవాతం జబ్బులు స్పెషలిస్ట్. ఇప్పుడు ఎప్పుడూ లేనంతగా ప్రజలు డాక్టర్ల కన్నా ఆయుర్వేద మందుల షాపులకు గౌరవప్రదంగా వెళ్లడం మొదలైంది. ఇదొక ఆశాజనకమైన మార్పు. అయితే ఆయుర్వేద మందులు వాడటం కూడా మహేష్ బాబు లాంటి ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యులు చెప్పిన సలహాలు, సూచనల ప్రకారమే వాడుతున్నారు. దీనివల్ల ఆయుర్వేదం దశ దిశలా విస్తరిస్తోంది. ఈ కామర్స్ విస్తరించడం వల్ల నేడు లండన్లోను, డల్లాస్లోను, కాలిఫోర్నియాలోనూ ఉంటూ ఆయుర్వేదాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది మార్పు అంటే. మనతో పాటు మహేష్ బాబు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మీరు ప్రతిసారి ఆయుర్వేదంలో నవీనత నవీనత అని అంటూ ఉంటారు కదా, అంటే ఏంటి అసలు? అంటే ప్రజలకి ఇప్పుడు ఏంటంటే చాలా వరకు ఇంగ్లీష్ డాక్టర్స్ ఏం మాట్లాడతారంటే ఆయుర్వేదం ఏం అభివృద్ధి చెందింది, పాతకాలం, ఇప్పుడు ఈ కాలానికి సంబంధించింది కాదు, ఇది ఇప్పట్లో పనిచేయదు, ఇప్పుడు అవి వర్క్ అవుతాయా, అడ్వాన్స్డ్ ఉండాలి, మేమే అడ్వాన్స్డ్, మేమే సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసేటటువంటి నిర్మాతలము, దర్శకులము, హీరోలము, అన్నీ మేమే అన్నట్టుగా చెప్తారు. అది చెప్పడం వల్ల ప్రజల్లో ఏమైపోయిందంటే మనసులో బలంగా నాటుకుపోయింది. ఆయుర్వేదం ఈ కాలం నాటిది కాదు, ఇప్పటిది కాదు, అది ఎప్పుడుదో ఏ కాలం నాటిదో, ఇట్లా మాట్లాడడం వల్ల ఆయుర్వేదానికి ప్రజలు దూరం జరిగారు. కానీ ఇప్పుడు ఒక ఏవి చూస్తారు మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. 15 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ఒక క్రిస్టియన్ ఫాదరు అసలు ఏం మాట్లాడారో మీరు వింటారు. సో నవీనత అంటే నిన్న కానీ, ఈరోజు కానీ, రేపు కానీ ఆధునికంగా ఉండే వాళ్ళని నవీనత అంటారు. నేను చెప్పాలంటే బోల్డ్ అని ఎగ్జాంపుల్ చెప్పగలను. ఇప్పుడు మనకు కాళిదాసుడు ఉన్నాడు, మేఘ సందేశం అని రాశాడు. అంటే మేఘాలు ఎలా వెళ్తాయి, ఎక్కడి దాకా వెళ్తాయి, ఏ ప్రాంతాలను చూస్తాయి, ఎంత చక్కగా కాళిదాసు వివరించాడంటే అది నవీనత. అంటే అన్ని కాలాల్లో కూడా ఉండేటటువంటి ఒక నిత్య నూతనమైన సత్యాన్ని చెప్పేది నవీనత. అంటే అసలు మన భవభూతి కానీ, భారవి కానీ, కాళిదాస్ కానీ అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించారు. మన కర్మ కొద్దీ ఏంటంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చదువుతున్నాం, మన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చదవట్లేదు అసలు చెప్పాలంటే. సో ఇది మన యొక్క దౌర్భాగ్యం చెప్పాలంటే. సో ఆయుర్వేదంలో నవీనత అంటే సో ఇప్పుడున్న కాలంలో ఉన్న ఎక్స్రేలు కానీ, ఎంఆర్ఐలు కానీ, ల్యాబ్ టెస్టులు కానీ, అంటే ఆయుర్వేదంలో చెప్పిన షడ్విధ పరీక్షలు కానీ, అష్టవిధ పరీక్షలు కానీ, ఇట్లాంటి పరీక్షలన్నీ చేసుకొని వచ్చిన నిర్ణయాలను ల్యాబ్ టెస్టులతో పోల్చి చూసుకొని ఎలా ఉంది, రోగం ఏమిటి కనుక్కొని దాన్ని బట్టి మాట్లాడేటటువంటి విషయాన్ని నవీనత అంటారు. ఈరోజు మనం మాట్లాడుకోవడం ఏంటి, వెన్నొప్పి సమస్యలలో ప్రధానంగా ఎముకలు జారడం ఎలా ఉంటుంది, దాన్ని లిస్థసిస్ అంటారు. లిస్థసిస్, స్పాండిలోలిస్థసిస్ అంటే ఏంటి, రెట్రోలిస్థసిస్ అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్థితిగతులు ఏంటి, స్పాండిలోలిస్థసిస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, రెట్రోలిస్థసిస్ వస్తే లక్షణాలు ఎలా ఉంటాయి, ఇట్లాంటివన్నీ చెప్పడం ఏదైతే ఉందో దాన్ని నవీనత అంటారు. అంటే పూర్వం రోజుల్లో నడు నొప్పిని ఒక కటిబలయంలో వచ్చేటటువంటి ఒక నొప్పి, గుద్రసీవాతం అని మరొకటని అన్నారు. అంటే ఇంకా డీటెయిల్గా దాన్ని అర్థం చేసుకునే విధానం ఏదైతే ఉందో అవి పరీక్షలను చేసిన తర్వాత ఖచ్చితమైనటువంటి నిర్ధారణకు వచ్చేదాన్ని నవీనత అంటారు. నడుములో ఎముకలు జారడం అంటే ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, ఆ నడుములో ఎముకలు జారడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక బరువైన వస్తువుని ఎత్తడం కానీ, నడుస్తూ జారిపడడం కానీ, తర్వాత బలంగా ఒక బలమైన వస్తువును, అది గట్టి మంచం కానివ్వండి, ఒక చేత్తో లాగినట్టుగా లాగడం, ఓ టెక్నిక్ లేకుండా చేయడం, బరువులు ఎత్తడం, తర్వాత కొన్ని సందర్భాలలో మొహం కడుగుతూ ఉంటాం, టక్కుని లేస్తాం, టక్కువని చెప్పుడు వస్తుంది, నడుములో బోన్ జరుగుతుంది. సో ఎముక జరగడాన్ని నడుములో ఎముకలు జరగడం అంటారు. దాన్ని లిస్థసిస్ అంటారు. అంటే వెనుక వైపు జరిగినట్లయితే దాన్ని స్పాండిలోలిస్థసిస్ అని, పొట్ట లోపలి భాగానికి జరిగేటటువంటి దాన్ని రెట్రోలిస్థసిస్ అంటారు. అంటే బోను జరిగే విధానాన్ని బట్టి రెట్రోలిస్థసిస్ అని, స్పాండిలోలిస్థసిస్ అని అంటారు. సో ఇది ప్రధానంగా మనకి ఎక్స్రే తీస్తే, సింపుల్ ఎక్స్రే, డిజిటల్ ఎక్స్రే తీసుకుంటే చాలు మనకు తెలిసిపోతున్నట్లు. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5.
గ్రేడ్ 5 దాకా వెళ్ళినటువంటి లిస్టోసిస్లు కూడా సెట్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లో కూర్చోబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఏవి చూద్దాం, దీనికి సంబంధించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. దేవరాజు నా పేరు. బాబుకి కొద్దిగా బాగలేదు. 15 సంవత్సరాల క్రితం బ్యాక్ పెయిన్ ద్వారా సార్ గారి దగ్గరికి వచ్చాను, మహేష్ బాబు సార్ గారి దగ్గరికి. ఆ రోజు చాలా దుఃఖంతోనూ వేదనతో బాధతో వచ్చాను. ఎందుకంటే బ్యాక్ పెయిన్ వల్ల ఒళ్ళంతా పచ్చిగుండి అయిపోయి నెక్స్ట్ నడవలేక కూర్చోలేక శరీరం సహకరించగలరు. అటువంటి పరిస్థితుల్లో వారి వద్దకు వచ్చినప్పుడు వారు నిజంగా నా భుజం మీద చేసి ఎంతో ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పడమే కాకుండా ఒక 3 నెలలు మీరు మందులు వాడితే తగ్గిపోతుందని కూడా చెప్పారు. కానీ ఎందుకో నేను దురదృష్టం ఒక 1 మంత్ ఓడి నాకు టైం లేక రాలేకపోయాను. 15 సంవత్సరాల తర్వాత మరలా నాకు వారు ఇచ్చిన విజిటింగ్ కార్డు నాకు దొరికింది. అది దొరికిన తర్వాత ఈరోజు వచ్చి వారిని కలవడం, వారిని చూడడం మాకు చాలా ఆనందం, సంతోషం ఉంది. నెంబర్ 1 డాక్టర్ వారు. నిజంగా వారి మాటల ద్వారానే కొంత స్వస్థ అయిపోతుంది మాకు. ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్లు పదే పదే ఆయుర్వేదాన్ని ఓల్డ్ అని అంటూ ఉంటారు, ఎందుకలా? ఇప్పుడు ఎవరైనా ఒకరు బాగా అందంగా ఉన్నారనుకోండి, ముక్కొంకరగా ఉంది, కొంచెం మెలకన్ ఉంది, ఆయన కొంచెం గూనిగా నడుస్తారు, బాణ పొట్టేసుకొని నడుస్తారు అని మనం ఎందుకంటాం? ఏమిటండి మహేష్ బాబు గారు అలా అంటారు, ఆయన 6 ప్యాక్ బ్రహ్మాండంగా ఉన్నారు, అలా మాట్లాడవచ్చునా అన్నారు అనుకోండి. ఊరుకోండి సార్, ఏం మాట్లాడతారు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ట్రంప్ గారు ఉన్నారు, ఆ చైనా పైన వారు మొదలెట్టారు, ఆయన ఇప్పుడు వారు మొదలెట్టారు అంటే ఏంటి? అంటే మనం అవతల వాళ్ళు అందంగా ఉన్నారు, అవతల వాళ్ళు గొప్పగా ఉన్నారు అంటే మనం నేను ఒప్పుకోను అంటే ఏంటి? సరిగ్గా చూసి సెంటర్లో వేస్తే అయితే ఓకే అన్నట్లు ఉంది అన్నట్టు. ఇప్పుడు సో ఇంగ్లీష్ డాక్టర్ల కథ కూడా అంతే చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకన్నా అందంగా ఉండొద్దు, వాళ్ళకన్నా గొప్పగా ఉండొద్దు, చేయొద్దు. ఇది ఇంగ్లీష్ వాళ్ళు మొదలెట్టారు కథ, గ్యాప్ క్రియేట్ చేశారు, తల్లి పాలను మర్పింపచేసి ఈ గొర్రెపాలు తాగేటట్టుగా చేశారు. ఇప్పుడు గొర్రెపాలు మంచిది కాదమ్మా, తల్లిపాలు మంచిదని వాళ్ళే చెప్తారు. సో ఇట్లుంది వ్యవహారం. సో దీన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు, ప్రజలు దీన్ని బాగా తెలుసుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయుర్వేదాన్ని చక్కగా అర్థం చేసుకుని వస్తున్నారు. ఈరోజు ఒకే ఇంట్లోంచి 4 పేషెంట్లు వచ్చారు. బాబు మా పూర్వం రోజుల్లో ఇదే వాడేవాళ్ళు, చేసేవాళ్ళు, అద్భుతంగా ఉంది అని. మళ్ళీ వాళ్ళ మనవరాలు వచ్చేసి అలోపతిక్ డాక్టర్. చెప్పండి టైం ఎట్లా చేంజ్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఇందాక చూసారు ఏవీలో ఒక ఆవిడ కూర్చొని లేచింది. అసలు ఆవిడ మోకాల నొప్పులతో బాధపడుతూ ఉంది. చూశారు కదా, ఆవిడ లావుపాటిగా ఉన్నారు. అయినా కూడా తిరిగని డాక్టర్ లేరు హైదరాబాద్ మహానగరంలో. దాదాపు కార్పొరేట్ హాస్పిటల్స్ అని తిరిగింది ఓపికగా. ఆమె బ్రహ్మాండంగా తగ్గించాం. ఆవిడ శాల్వాతో సత్కారం చేసి అందరికీ స్వీట్లు పంచి, ఇంత మంచి డాక్టర్ ఉండడు అని. నా గురించి నేను చెప్పుకోవట్లేదు, ఇతరులు చెప్పింది నేను మాట్లాడుతున్నా. ఆయుర్వేదం డాక్టర్లు మా గురించి మేము చెప్పుకున్నా కూడా జనాలు ఏంటంటే అది ఓర్చుకోలేరు అసలు చెప్పాలంటే. మా ఎదురుగా ఒక మెడికల్ షాప్ వాడు ఉంటాడు. ఆయన నేను టీవీకి వెళ్తున్నది స్క్రోలింగ్లో చూస్తాడు. ఓకే, సో ఎంతమంది వస్తున్నారు గమనిస్తాడు. ఓకే, ఎవరైనా నుండి ఏమండి మహేష్ బాబు గారు ఎక్కడున్నా అంటే ఎదురుగున్నారని చెప్పడానికి కూడా అంత బద్ధకం అన్నట్టు ఇంగ్లీషు వాళ్ళకు. మెడికల్ షాప్ ఓకే అంటాడు. అంటే అట్లుంది పరిస్థితి. మరి ఎదురుగానే ఉంది కదా, చెప్పడానికి ఏమిటి, నేను చెప్పడానికే కూర్చున్నాను అంటాడు. అంటే ఇట్లా కారణం లేని వైరుధ్యంతో కూడినటువంటి మనుషులు మార్కెట్లో ఉన్నారు. అసలు ఆయుర్వేదం అంటే చాలు ఏమిటో కట్లపాము కనిపిస్తే కర్ర తీసుకొని కొట్టినట్టుగా ఉంది పరిస్థితి. సో ప్రజలు దీన్ని నిశ్చితంగా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి మేము నిజం మాట్లాడుతున్నాం. ఏమిటో ముందు తర్వాత డుమ్లాడుతూ ఏదో అయిపోయింది, ఇక్కడ వెళ్ళండి అక్కడ వెళ్ళండి, మేము అది రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో సౌత్ ఇండియా మొత్తంలో మేము ఉన్నామని మేము చెప్పట్లేదు. మేము విశాఖపట్నం, హైదరాబాద్, బోడుప్పల్, జియాపల్లిలో మీరు చూసేటటువంటి ఏవీలో చూసేటటువంటి ఆ రష్ అంతా కూడా జియాపల్లిలో. సో అక్కడ 100 మంది ఓపీ వస్తారు. మేము మాట్లాడుతున్న స్పైనెక్స్ కానీ, వెల్సెరా కానీ, గురు ఐ కేర్ ఫార్మా మందులకు దెర్ ఇస్ అ హాట్ డిమాండ్ ఇన్ ది గ్రాస్ రూట్ లెవెల్. నగరంలోనే కాకుండా అక్కడ విదేశాలకు కూడా పోతూ ఉన్నాయి అన్నట్లు. సో ఆయుర్వేదం మందులు అనేటటువంటివి ఏమిటో మీరు నిన్న వేగంగా పనిచేసాయా, అవి తగ్గవు, అవి లేటు, అది వేడి చేస్తా అవన్నీ ట్రాష్. ఇప్పుడు ఆయుర్వేద మందులు వేడి చేయట్లేదు, చలవ చేయట్లేదు, అవి నిశితంగా ఉపశమనాన్ని ఇస్తున్నాయి, చికిత్స ఇస్తున్నాయి, నిర్ణీత కాల వ్యవధిలో అద్భుతంగా తగ్గిస్తూ ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. సో అక్కడ స్పైనస్ గురించి మాట్లాడుతూ ఈ మధ్య మా 7 సీటర్ ఆటో దాస్ మాట్లాడుతున్నాడు. అరే నా ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అండి
చంకల్లో చేతులు పెట్టి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చేదండి. ఈరోజు చక్కగా ఆమె అన్ని పనులు చేసుకుంటుంది, భర్తకు అన్నం వండి పెడుతుంది, పిల్లలను చూసుకుంటుంది, అంత బాగుందండి. అందరూ ఈ మందుల గురించి మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు గారు వేగవంతంగా పనిచేస్తున్నాయి అండ్ నిర్ణీత కాల వ్యవధిలో పనిచేస్తున్నాయి, చికిత్స కూడా బాగా అద్భుతంగా పనిచేస్తున్నాయని చాలామంది గ్రాస్ రూట్ లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే క్లాస్ అండ్ మాస్ హిట్ లాగా గురు ఐ కేర్ ఫార్మా, శ్రీ గురు ఐ కేర్ ఫార్మా అనేటటువంటిది అద్భుతంగా జనం మధ్యలోకి శరవేగంగా దూసుకుంటూ పోతుంది. 1 సంవత్సర కాలమైంది. అద్భుతమైన మందులు నిన్నటి కన్నా ఈరోజు మెరుగ్గా వెళ్ళేటటువంటిది. ఒకప్పుడు మన ట్రైన్లు ఎలా వెళ్ళేది, తర్వాత ఎలక్ట్రిక్ ట్రైన్లు వచ్చాయి, బొగ్గు ట్రైన్లు వచ్చాయి, చుక్చుక్ రైళ్ళు చూసాము, అన్నీ చూసాం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు వచ్చాయి. మరి ఇవన్నీ ఎట్లా మార్పు వచ్చింది? సైన్స్లో మార్పు వచ్చింది, ఆయుర్వేద సైన్స్లో కూడా మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో నడిచేటటువంటి అద్భుతమైన ఫార్ములాలను కూడా మా బోటి అనుభవం కలిగినటువంటి డాక్టర్లను తీసుకొస్తున్నాం. నాకు 14 తరాల వారసత్వం కూడా ఉంది. ఇది కూడా నాకు చాలా ఈ విషయం పట్ల నిష్ణాతతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవేర్నెస్ ప్రజలకు అందివ్వడానికి మేము ముందడుగు వేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మేము ఒక మంచి ప్రజలు గుర్తుపెట్టుకోదగినటువంటి విధంగా అద్భుతమైన దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక ధన్వంతరి టెంపుల్ను, ఒక వైద్యనాథీశ్వరం ఆలయాన్ని కట్టేటటువంటి ఇది కూడా లాస్ట్ టైం మనం ఏవీలో చూసాం. ఒక కాలర్ వరంగల్ నుంచి రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి. హలో హలో అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. మీ సమస్య ఏంటో చెప్పండి. ఇప్పుడు నాకు ఒక నడుము నొప్పి ఉందండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి? ఈ ఒక 15 రోజుల నుంచి ఉంది. ఓకే, బరువు ఎత్తినట్టున్నాను నేను, నొప్పి మొదలైంది. ఓకే సార్, ఇప్పుడు ఇది బిగినింగ్ స్టేజ్లోనే ఉంది కాబట్టి మాకు మీలాంటి కస్టమర్స్ వస్తే మేము చాలా నిజంగా చెప్పాలంటే చప్పట్లు కొట్టి పండుగ చేసుకుంటాం సార్. మాకు ఇలాంటి క్లయింట్స్ మాకు కావాలి. అసలు చెప్పాలి, అతి తక్కువ ఖర్చుతో మీరు నా దగ్గరికి రాకుండానే నేను తగ్గిస్తాను సార్. మీరు స్పైనెక్స్ అని పొద్దున్న 2 క్యాప్సూల్స్, రాత్రి 2 క్యాప్సూల్స్ గురు ఐ కేర్ నుంచి మీరు నేను చెప్పానని చెప్పి మీరు తెప్పించుకోండి. మా ఆయిల్ కూడా ఉంటుంది బాటిల్, జస్ట్ అదొకటి వెల్సెరా పొద్దున్న 2 రాత్రి 2 క్యాప్సూల్స్, ఆ 2 వేసుకోండి, ఆయిల్ తీసుకొని రాసుకోండి, ఖచ్చితంగా మీకు తగ్గుతుంది సార్. అంతే, మీకు 1 నెల మందులు వాడితే చాలు సార్, మళ్ళీ మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. ప్రజలు ఇప్పుడిప్పుడే ఎందుకు ఆయుర్వేదం వైపు వస్తూ ఉన్నారు, దానికి మీరు ఏం చెప్తారు? ప్రజలకు ఒకటండి, ఇప్పుడు ఇది కాలచక్రం అండి, ఈ కాలచక్రం. సో కాలచక్రంలో రాజ్యాలు పోతాయి, కొత్త రాజ్యాలు వస్తాయి, భూభాగాలు మారుతాయి, దాని యొక్క సరిహద్దులు మారుతాయి. అట్లనే సైన్స్లో కూడా నిన్న వాళ్ళు ఉంటే ఈరోజు మనం ఉంటాం, మనం ఉంటే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు తక్షశిల, నలంద, నాగార్జునకొండ, విక్రమశిల, కంచి, మధుర, తాంజావూర్ లాంటి పట్టణాలలో అసలు యాక్చువల్లీ ఎంత అద్భుతమైనటువంటి విశిష్టమైన విద్యా వ్యాసంగాలు అభివృద్ధి పథంలో నడిచాయి. ఇప్పుడు మళ్ళీ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి పథంలో మనం నడుస్తున్నాం. కానీ మన పుస్తకాలు చదివే యూరోప్ వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయ్యారు. నా దగ్గర ఒక బుక్ ఉంది, దాని పేరు ఏంటంటే ద ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ యూరోప్ బై జాన్ డ్రేపర్. ఆ పుస్తకం చదివితే భారతీయుల విజ్ఞానం, భారతీయుల నాగరికత ఇతరులను ఏ రకంగా ఇన్స్పైర్ చేసింది అనేది ఒక పిహెచ్డి చేసినటువంటి అతను న్యూయార్క్ నగరం నుంచి రాశాడు. అది 1860 లోపల రాశారు. చెప్పాలి అంటే అట్లాంటి పుస్తకాలు చదివినప్పుడు మన భారతీయుల యొక్క గొప్పతనం, అందులో అసలు యాక్చువల్లీ భారతీయులు ఆప్టిక్ నర్వ్ నుంచి 9th సెంచరీలో రీసెర్చ్ చేసినట్టుగా రాశారండి. సో ఇట్లాంటివి మనం చదివినప్పుడు భారతీయుల యొక్క విశిష్టత, భారతీయుల యొక్క గొప్పతనం, భారతీయుల యొక్క వైద్య నాగరికత మనకు అర్థమవుతుంది. ఇంకో కాలర్ ఫైమ్ కోదాడ్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి ఫైమ్ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. చెప్పండి సార్, చెప్పండి. నమస్తే చెప్పండి ఫైద్ గారు. సార్ నాకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పాదాల నొప్పులు వస్తున్నాయి సార్. ఓకే, నాకు షుగర్ ఉంది కదా. ఓకే, పాద నొప్పి తట్టులేకపోతున్నారు సార్. ఎంతకాలం నుంచి ఉంది సార్? ఇది ఒక 6 నెలల నుంచి వస్తుంది సార్ ఇట్లా. ఓకే, ఓకే సార్, మీరు ఒక పని చేయండి సార్. ఏమైనా టెస్టులు చేయించారా సార్? మీరు ఏం చేయలేదు సార్. చేయించలేదు. మీరు ఒక్క పని చేయండి సార్, మీరు వెల్సెరా 2 క్యాప్సూల్స్ పొద్దున, 2 క్యాప్సూల్స్ రాత్రి, ఓకే, ఎంఆర్ కాంపౌండ్ పొద్దున్న 2 రాత్రి 2 గురు ఐ కేర్ నుంచి తెప్పించుకొని ఒక్క 15 రోజుల పాటు వాడండి సార్. వాడిన తర్వాత ఎట్లా తగ్గుతుందో నేను చెప్పి దాన్ని బట్టి ఎంతకాలం వాడితే తగ్గుతుందని చెప్తా సార్. తర్వాత ఒక మసాజ్ ఆయిల్ మన దగ్గర దొరుకుతుంది, ఆ ఆయిల్ తెప్పించుకొని వాడండి.
మీరు ఏమి నా కన్సల్టేషన్ కూడా అవసరం లేదు సార్. మీరు జస్ట్ నేను చెప్పానని చెప్పి మీరు ఆ మందులు తెప్పించుకోండి, ఆ తెప్పించుకొని వాడండి, ఖచ్చితంగా తగ్గుతుంది. మీరు ఎప్పుడు మార్పు రావాలి, చైతన్యం కావాలి అని అంటూ ఉంటారు. అసలు మార్పు చైతన్యం అంటే ఏంటి? అంటే ప్రగతిపథం కావాలంటే మారాలండి. ఇప్పుడు ఒకప్పుడు 1960-65 ప్రాంతంలో మన ఇస్రో అని ఏర్పాటైన తర్వాత అసలు మనం ఎక్కడున్నామండి? జస్ట్ సైకిళ్ళ పైన రాకెట్లు తీసుకుపోయాం, బండ్లపైన ఎడ్ల బండ్లపైన యాంటెనాలు తీసుకుపోయినాం. సో ఈరోజు దాదాపు 140 ఉపగ్రహాలను ఒకటేసారి రాకెట్లో పంపుతున్నాం. మిషన్ చంద్రయాన్, మిషన్ అంగారక, మిషన్ మార్స్ లాంటివి ఇట్లాంటివి తీసుకొచ్చాం. ఇది మార్పు చైతన్యం అంటే. అంటే ప్రగతిపథం అంటే ఏంటి? ఇతరులతో పోటీపడి వెళ్ళడం, దాన్ని ప్రగతిపథం అంటారు, దాన్ని మార్పు చైతన్యం అంటారు. ఒకప్పుడు ఇదే అమెరికా నవ్వింది. ఏమిటి మీ మొహాలు, మీ మొద్దు మొహాలు, మీరు ఏంటో ఎడ్ల బండి మీద పడిపోతున్నారు, యాంటీన్నారు, రాకెట్లు వచ్చేసి సైకిల్ మీద తీసుకుపోతున్నారు, మీరు జీవితంలో ప్రగతిపథంలో వెళ్తారా అని అన్నారు. మరి ఈరోజు వెళ్ళాం కదా. మరి వాళ్ళు నవ్వారు. అంతకు పూర్వం భారతీయులు సున్నా కనిపెట్టారు, ఆల్జిబ్రా కనిపెట్టారు, గ్రహ గమనాల గురించి ఆర్యభట్టుడు కనిపెట్టారు. మరి దీన్ని ఏమందాం? అది నిన్నటి మాట, ఈరోజు వాళ్ళ మాట, ఈరోజు మన మాట. సో కాబట్టి మార్పు చైతన్యం అంటే ఈ ఉదాహరణలు చాలు. అసలు ఆయుర్వేద వైద్యులు కూడా ఒకప్పుడు ఏమన్నారు, మీకు ఇంగ్లీష్, పీపుల్ డోంట్ నో ది ఇంగ్లీష్, హౌ టు స్పీక్ యూ డోంట్ నో అన్నట్టు మాట్లాడేవాళ్ళు. ఏడు సైడ్ ఏదో చెప్తానులే అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు మేము మాట్లాడితే ఆలకించి చెవులు పెద్దవి చేసుకొని మనసు పెద్దవి చేసుకొని వింటారు. ఒక ఇంగ్లీష్ డాక్టరు వాళ్ళ బ్రదర్ను నా దగ్గర పంపించారు. ఆయన కిమ్స్లో ఒక పెద్ద న్యూరాలజిస్ట్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. వాళ్ళ బ్రదర్ని పంపిస్తే ఆయన కూర్చున్నారు. నేను అడిగాను, ఏమండి కూర్చున్నారు కదా, మీరు కార్డు పంపిస్తే నేను పిలిచేవాడిని కదా అన్నారు. నువ్వు డాక్టర్ గారు, మీరు ఒక ప్రశ్న అడిగితే బోల్డంత సమాచారం చెప్తారని మా బ్రదర్ చెప్పి పంపించారు, అందుకే వెయిట్ చేశాను, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై టర్న్ అన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళ అబ్బాయికి ఆస్తమా ఉంది, అమెరికాలో ఉంటారు, అలర్జిక్ బ్రాంకైటిస్ కూడా ఉంది, మందులు రాయించుకున్నాడు, వాడాడు. 6 months తర్వాత ఆ అబ్బాయికి అద్భుతంగా తగ్గింది. ఆయన మళ్ళీ వచ్చాడు. మీ గురించి చాలా స్టోరీస్ ఉన్నాయని లాస్ట్ టైం చెప్పాను కదా మహేష్ బాబు గారు, మా బ్రదర్ చాలా విషయాలు చెప్పారు. మా దగ్గర ఒక 100 మంది పేషెంట్లు మిస్ అయిపోయారు, అన్ని ఆపరేషన్ కేసులే మిస్ అయ్యారు. మిస్ అయిన వాళ్ళని మళ్ళీ మేము పిలిపించాం, ఎక్కడ పోయారు ఈ సన్నాసులు అని మళ్ళీ పిలిపించి చెక్ చేసుకుంటే నేను ఇలా ఉన్నాను, నేను బార్ నడుపుతున్నాను, నేను బైక్ నడుపుతున్నాను, నేను అద్భుతంగా ఉన్నాను, నేను ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని చెప్పారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, అరే ఇంత అద్భుతంగా తగ్గింది, అసలు మేము వీళ్ళకి రెఫర్ చేయలేకపోతున్నాం, కానీ రెఫర్ చేసినట్లయితే వీళ్ళు అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారని ఆయన చెప్పారు. ఇది నేను నిజంగా మాట్లాడుతున్నాను. నేను ఆయన పేరు చెప్పడం నాకు గౌరవం, అంటే అది బాగుండదని నేను చెప్పట్లేదు, కానీ ఆయన పేరు కూడా నేను చెప్పగలను అవసరమైతే. అది సో నా దగ్గర నిజాయితీగా ఉంటుంది ఏదైనా కానీ. ఏదో కుక్కడప్ స్టోరీస్ చెప్పే మహేష్ బాబు కాదు. టీవీ నేను మహేష్ బాబు అని ఊరంతా చెప్పుకుంటారు. టీవీ నేన్లో అద్భుతమైనటువంటి ప్రగతి పథంలో ఆయుర్వేదాన్ని ఆవిష్కరించి టీవీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా 2014 దాకా డిసెంబర్ దాకా ఐ డిడ్ సో మెనీ వీడియోస్, కొన్ని వేల వీడియోస్ చేశాను. అద్భుతమైనటువంటి టీఆర్పీ రేటింగ్ ప్రజల మధ్యలో ఉందన్నట్లు. కాబట్టి మహేష్ బాబు అంటే నిజాయితీకి మారుపేరు, సత్యానికి మారుపేరు, శాస్త్రీయతకు మారుపేరు, అండ్ ద కేస్ స్టడీ మహేష్ బాబు అని అంటారు. నేను చాలా అద్భుతంగా చూపించారు. అంటే అక్కడ చూస్తూ ఉన్నారు కదా ఆవిడ, నిజం అసలు మీరందరూ మేము చెప్తే నమ్మరు, కానీ డుమ్ 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 కదులుకుంటూ డుమ్ 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 పోతున్నాడు. ఇంతే ఆయుర్వేదం అన్నట్టుగా చెప్పేవాళ్ళవి మాత్రం విపరీతంగా చూస్తారు. కానీ ఇది నిజాయితీగా చెప్తున్నాను, ఇది నిజాయితీగా. సో అద్భుతంగా ఆయుర్వేదంలో తగ్గుతుంది. ఈ విషయాన్ని మీరు మనసు మీదకి తీసుకోవాలి. మరో కాల్ శ్రీకాంత్ నల్గొండ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి శ్రీకాంత్ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ మా అమ్మకి ఎడమకాలకి టైల్స్ బండ గుచ్చుకుంది సార్ బాత్రూమ్ లో. ఓకే. ఆ టైల్స్ బండ గుచ్చుకున్నప్పటి నుంచి 6 నెలల నుంచి బాగా కాలు వాస్తూ పై దాకా ఎక్కింది సార్ ఇంకా వాపు. ఓకే. ప్రజెంట్ అట్లనే వాపు అట్లనే ఉంది సార్, తగ్గట్లేదు. నిన్న ఒక 3 days నుంచి బాగా మనకి మొత్తం వాస్తుంది సార్. నాకు కొంచెం ఎక్కడ ఉంటారు అమ్మ ఎక్కడ ఉంటారు? అమ్మ నా దగ్గర ఉంటారు సార్, నల్గొండ. సార్ మీ విషయంలో అయితే నేను అది ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా, అక్కడ ఏమైనా ఇంజురీ అయిందా, ఎందుకు వాపు వస్తుంది, లోతుగా పరిశీలించి ఆయుర్వేద వైద్యం చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. కాళ్ళల్లో బోన్లో ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి సందర్భాల్లో కూడా అద్భుతంగా తగ్గిన సందర్భాలు ఉన్నాయి సార్. మీరు ఒక్కసారి అమ్మని తీసుకొని రండి దయచేసి. మరో కాలర్ వెంకట్ గౌడ్ కొడంగల్ నుంచి రెడీగా ఉన్నారు. హలో అండి వెంకట్ గౌడ్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. చెప్పండి గౌడ్ గారు. సార్ నమస్తే సార్. గౌడ్ గారు చెప్పండి. సార్ నేను కొంచెం కంటి సమస్యలు బాధపడుతున్నా సార్ నేను. ఓకే.
గ్లకోమా ఉంది చెప్పారు సార్. అది ఓకే సార్ దానికి ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గదు అంటున్నారు సార్. అది దాని మెడిసిన్ వాడాలని చెప్తున్నారు. ఓకే ఏమన్నా ఆయుర్వేదంలో ఏమైనా ప్రయత్నం చేస్తే తగ్గుతుందా సార్? ఆయుర్వేదంలో గ్లకోమా గురించి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు సార్. నాకు విఠలరావు గారు అని నా మిత్రుడు అయినట్లు, ఆయన అలోపతి డాక్టర్. సార్ మహేష్ బాబు గారు ఇందులో చూడండి అయ్యా, మీ దాంట్లో మంచి మంచి మందులు ఉన్నాయా బాబు అని ఎప్పుడో చెప్పాడు. మా దగ్గర ఒక సుచిత అని ఒక డాక్టర్ ఉన్నారు, ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, నేను చూపిస్తాను, ఒకసారి మీరు రండి సార్. చెప్పరు సార్. మీరు అక్కడ ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని నేను పిలిపిస్తాను. డాక్టర్ సుచిత అని మన కన్సల్టెంట్ ఉన్నారు, నేను పిలిపిస్తాను సార్. ఓకే తప్పకుండా. రైట్. ఆయుర్వేద ఋషులు మార్పును ఆహ్వానించాలని చెప్పారు. ఎలాంటి మార్పులను ఆహ్వానించాలని చెప్పారు? ఒకటి మాత్రం మేడం, నా దగ్గర బోల్డ్ అంత సమాచారం ఉంది, 30,000 పుస్తకాలు ఉన్నాయి, నాకు పెద్ద లైబ్రరీ ఉంది. ఇది ప్రజలకు ఇవన్నీ తెలియాలి. ఏదో ఆయుర్వేదం డాక్టర్ అంటే ఏదో ఆకులు అలం నూరుకొని గోళీలు వేస్తాడు, ఆయన ఏమిటండి, ఆయనకి ఏం తెలుసండి, ఆయన ఏం మాట్లాడతాడండి, మాకు తెలుసండి సైన్స్, వీ నో ప్రెటీ వెల్ అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇంగ్లీష్ డాక్టర్లు ఎలా ఉంటారో, పొద్దున ఒక ఫ్యామిలీ వచ్చారు, మా పాప అండి పరిచయం చేశారు. ఆవిడ ఏంటమ్మా అంటే గ్రాడ్యుయేట్ అంది. ఆ మదర్ తర్వాత అంది మా అమ్మాయి MBBS డాక్టర్ అండి అంది. ఇది ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉంటే, అబ్బా ఈ కాలం పిల్లలైతే మంచివాళ్ళనే కానీ అంతకన్నా పూర్వం ఉన్నవాళ్ళు అమ్మో మామూలు మనుషులు కాదండి అని 2 ముక్కలు చెప్పా. సో ఆ అమ్మాయి కన్నీళ్ళు నీళ్ళు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు వినడానికే అంత కష్టం అనిపిస్తే వాళ్ళు పెట్టే కష్టాలు మామూలు కష్టాలా అండి? ఇందాక చెప్పాను, మా ఎదురుగున్న మెడికల్ షాప్ ఆయన ఎలా పెడతాడు. జనాలు ఓర్చుకోరు మాకు ఓపీ వస్తే, ఇంగ్లీష్ డాక్టర్లు ఓర్చుకోరు. విశాఖపట్నంలో మా మా ఎదురుగానే ఇంగ్లీష్ డాక్టర్ ఉంటాడు. అసలు ఆయన గురించి చెప్తే అసలు 1 గంట 2 గంటలు పెడతాయండి, మీరు ఓపికగా వింటారు. అట్లా అంత టార్చర్ పెడతారండి, మామూలు టార్చర్ కాదు. ఆయన ఉత్తిపుణ్యానికే నమ్మిన 16 కేసులు పెట్టించాడు. చెప్పండి ఎట్లా ఏమంటాను చెప్పండి. సో ఇట్లా చెప్పడం మొదలెడితే చాలా విషయాలు ఉన్నాయండి లోతుగా. అంటే మేమేమో మార్పు చైతన్యము ఆయుర్వేద డాక్టర్ పైన మీరు ఒక నూతన అభిప్రాయం పెట్టుకోవాలి. ఈరోజు వచ్చిన పెద్ద ఆవిడ మహేష్ బాబు గారు ఒకప్పుడు ఏముండేది, ఆయుర్వేద వైద్యం ఉండేది కదా, ప్రతి దానికి వీళ్ళు టెస్టులు చేస్తారు, ప్రతి దానికి ఓఎంఓ సాదుపుతారు, ప్రతి దానికి ఆపరేషన్ అంటారు. వద్దు మహేష్ బాబు గారు. మరి వాళ్ళ ఇంట్లో పిల్లలంతా అలోపతి డాక్టర్స్, అయినా వాళ్ళు ఫ్యామిలీ మొత్తం చూపించుకోవడానికి వచ్చారు. సో దిస్ ఈజ్ ది ట్రెండ్ ఆఫ్ ది డే. ఇది మార్పు అంటే, ఇది చైతన్యం అంటే, ప్రజల్లో రావాల్సిన మార్పు ఇది అన్నట్లు. ఈరోజు మోడీ గారు కాళ్ళకు బలపాలు కట్టుకొని ఆయుర్వేద గురించి చెప్తున్నారు. మరి బ్రతకాలి కదా, దీన్ని చంపేద్దామా చెప్పండి, లేదా అన్ని గ్రంథాలన్నీ తీసుకొచ్చి చౌరస్తాలో పెట్టేసేయండి, ఓ పని అయిపోతుంది. సో కాబట్టి భారతీయులకు కొన్ని వేల సంవత్సరాల నుంచి నాగరికత, వైద్య నాగరికత ఉంది, ప్రపంచానికి అది ఆదర్శము, దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంగ్లీష్ డాక్టర్లు కూడా వాళ్ళు చెయ్యలేని ఉంటే ఆయుర్వేద డాక్టర్ రెఫర్ చేయాలి. మేము చదువుకున్నామండి, మాకు లైబ్రరీస్ ఉన్నాయి, మేము 30 సంవత్సరాల విశిష్ట అనుభవం ఉంది, 18 తరాల వైద్య వారసత్వం ఉంది, ఇన్ని ఉన్నాయి. సో మీకేంటి బాధ, మీరు చేయలేని పనులు మీ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు, మాకు పంపొచ్చు కదా. ట్రైజెమినా న్యూరాలజియా ఉంది, ఆయుర్వేదంలో అద్భుతంగా తగ్గుతుంది, మీరు ఎక్స్పెరిమెంట్లు చేస్తారు. సోరియాసిస్ ఉంది, స్టిరాయిడ్లు గుప్పించి రాస్తారు, తగ్గదు. మోకాలకు ఆపరేషన్ అంటారు, అటు చూపిస్తూనే ఉన్నాను తగ్గినటువంటి వాళ్ళను. సో మీరు నమ్మితే మానింది మందు, చేసుకున్నది వైద్యం. కొన్ని భూత భవిష్యత్ వర్ధమానాల్లో పనిచేసే ఆర్య సత్యాలు అంటారు. బుద్ధుడు చెప్పింది కూడా ఆర్య సత్యాలే. ఆర్య సత్యాలు అనేటటువంటివి ఈ కాలానికి, రేపటి కాలానికి పనికొచ్చే సత్యాలు ఆయుర్వేద వైద్యంలో నిత్య సత్యాలు ఉన్నాయి. అవి ఐన్స్టీన్, న్యూటన్, గెలీలియో లాంటి సత్యాలు, కోపర్నికస్ లాంటి సత్యాలు అందులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు వీటిని ఈ రోజు కూడా వాడుకోవాల్సినటువంటి అవసరము, అగత్యము అనేది ఉంది. ప్రతి దానికి సర్జరీలు చేయడం సరైన పద్ధతి కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ బాబు. నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు, అలాగే కాలర్స్కి కూడా ఆన్సర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.